మనకి యోగ అంటే యోగ పితామహుడు, యోగ మనకి అందించిన వారు ఎవరంటే పతంజలి మహర్షి వారు అందించారని చెప్తాం. ఓకే. ఆయన యోగా అంటే 8 భాగాలు, 8 అంగాలు, అష్టాంగ యోగా అని మనకు అందించడం జరిగింది. ఈ అష్టాంగ యోగా అంటే ఏంటంటే, యోగా అంటే ఈ 8 అంగాలు కలిపితే మనకి మన యోగా చేస్తున్నట్టు. 8 అంగాలు మొత్తం ప్రతిరోజు కూడా ఈ 8 అంగాలు చేస్తే మీరు యోగా చేస్తున్నారు. ఏంటి ఈ 8 అంగాలు అంటే, ఫస్ట్ ఏం చెప్పారైనా? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మొత్తం 8 అంగాలు అన్నమాట. ఇవి ఏంటంటే 8 ప్రతిరోజు చేయాలి. యమ, నియమ. యమ, నియమ అంటే చాలా చాలా ముఖ్యం. ఏంటంటే ఒక నియమం పెట్టుకోకుండా మీరు దేన్ని చేయలేరు కదా. సో ఈ 8 అంగాల్లో అంటే చాలా ముఖ్యమైనటువంటి అంగం ఏంటంటే లాస్ట్ది సమాధి. సమాధి అంటే ఏంటి అంటే సమబుద్ధి. సమ ప్లస్ ధి అంటే సమబుద్ధి. అంటే మనం ఇదంతా చేసేది దేనికోసము? యోగా అంటే ఏం లేదు, ఆ సమబుద్ధిలో ఉండడం, సమత్వంగా ఉండడం. మన మైండ్ ఎప్పుడు కూడా పటపట పటపట అంటూనే ఉంటుంది నిరంతరం. దానికి అస్సలు ఒక ఆగడం అంటూ ఉండదు. పరిగెడుతూనే ఉంటుంది, పరిగెడుతూనే. ఎంత పరిగెడుతుందంటే ఇంకా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు లోకం ఎంత ఫాస్ట్ అయిపోయిందో మీకు తెలుసు. ఇంతకుముందు మా చిన్నప్పుడు కొద్దిగా టీవీలు ఈవీలు ఫోన్లు లేనప్పుడు నెమ్మదిగా పొద్దుట లేస్తే సాయంత్రం అవడానికి మాకు ఎంతో బోల్డ్ సమయం ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు ఏంటి, కళ్ళిళ్ళ తెరిస్తే పొద్దున సాయంత్రాలకు అయిపోతుంది. అంటే అంత ఫాస్ట్గా మనం పరిగెట్టేస్తున్నాం. ఈ బుద్ధి అంత పట 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 అంటూనే ఉంటుంది నిరంతరం. ఇక్కడ ఉన్నారా, క్షణంలో మళ్ళా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది మీ మైండ్. అయ్యో రేపేంటి, రేపు ఎలా చేయాలో, ఏమో అక్కడమ్మో, ఏంటి ఏంటి ఏమవుతుంది, ఏమో ఏంటో రేపటిలోకి వెళ్ళిపోతుంది. కొన్ని అక్కడన్నా ఉంటుందంటే ఉండదు, మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అయ్యో నిన్న ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండే బాగుండేది, అలాగెందుకు అయింది, ఇలాగెందుకు అయింది, మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ అయ్యో గురువుగారు ఏదో చెప్తున్నారు విందాం అని వింటారు. 2 మాటలే వింటారు, వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది మీ మైండ్ ఎక్కడికో. ఇక్కడ ఉంటారు మన అంటే శరీరం ఉంటుంది, మైండ్ ఎక్కడికో పోతుంది. సో ఇలా పరిగెడుతున్నాడు, పొడ 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 పరిగెడుతూనే ఉంటుంది మైండ్. సో ఎటువంటి అలజడులు లేకుండా, ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఎప్పుడైతే నీ మైండ్ ఉంటుందో ఆ స్థితిని సమాధి స్థితి అని అంటారు. బ్యాలెన్సింగ్ ద మైండ్, అది సమాధి. అది అల్టిమేట్, అన్నిటికంటే అల్టిమేట్ అదే. మన జీవితంలో చేయాల్సింది, సాధన చేసే పెద్ద పెద్ద మహానుభావులు చాలా కఠినంగా సాధన చేసేదంతా కూడా ఆ సమాధి స్థితి కోసమే. ఆ సమాధి స్థితిలో ఉండాలంటే ఈ 8 కూడా అవసరం. యమ నియమాలు, ఫస్ట్ నియమాలు పెట్టుకోవాలి. ఒక నియమం పెట్టుకోవాలి. నియమం పెట్టుకోవడం అంటే ఏంటి? మనం ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నియమాలు చాలా ఉంటాయి. ఒకటి మనం చేసేటప్పుడు దానికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇక్కడ మనం కొన్ని ఇది మొదలు పెట్టే ముందు ఒక 2 నియమాలు పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాము? పొద్దుట 6 గంటలకల్లా క్లాస్‌కి, అదొక నియమం పెట్టుకున్నాం. పాటిస్తున్నాం, పాటించాలి కదా. అలాగే ఖాళీ కడుపుతోటి రావాలి, అదొక నియమం. ఏమి తినేసేసి ఆ నియమం మనం ఉల్లంఘిస్తే మళ్ళీ అది పోతుంది కదా. ఉల్లంఘించలేదు. సో ఖాళీ కడుపుతో ప్రాణాయామం చేస్తున్నాం. అట్లాగనే ఒక ఈ 6 రోజులు కూడా కొద్దిగా నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టాము. ఈ నియమాలు పాటిస్తూ చేస్తే మనకి ఇది వస్తుంది. అట్లాగే అన్నిటికీ నియమాలు ఉంటాయి. ఆ నియమాలు యమ నియమాలు అంటాం దాన్ని. యమ నియమాలు పెట్టుకుని ప్రాణాయామ చేయాలి ప్రతిరోజు. యమ నియమాలు తప్ప చేయాల్సింది ప్రాణాయామం. తర్వాత ఆసన, ఆసనాలు చేయాలి, ప్రాణాయామ చేయాలి. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ప్రత్యాహారం అంటే మనం ఏదైతే ఆహారం, కళ్ళకి ఆహారం ఏంటి? పంచేంద్రియాలు ఉన్నాయి కదా, వాటికి ఆహారం. కళ్ళకి ఆహారం ఏంటంటే మంచిని చూడటం. అది అంటే ప్రతి దాంట్లో కూడా ఈ పంచభూతాల్లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు ఏ స్వీకరిస్తే నీకు అది వస్తుంది. నెగిటివ్ లేకుండా పాజిటివ్ ఉండదు. పంచేది. సో మనం ఏం తీసుకోవాలో అది తీసుకోవాలి, అప్పుడే బుద్ధి సమత్వం అవుతుంది. సో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అన్నిట్లో కూడా పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ వదిలేదు.
ప్రత్యాహారం అంటే ఏంటి? అన్నిటికీ పంచేంద్రియాలకి సరైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. చక్కగా వినేది కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నది వినటము, చూడటము, తినేది కూడా పాజిటివ్ ఉన్నది తింటము. ఇట్లా అన్నమాట. ప్రత్యాహారము అంటే అది చేయాలి. చేస్తూ ప్రాణాయామ చేస్తూ ప్రతిరోజు ఆసనాలు చేస్తూ ధారణ, ధ్యాన, సమాధి. ఫస్ట్ 5 ఫిజికల్ యోగా, లాస్ట్ 3 ధారణ, ధ్యాన, సమాధి, మానసిక యోగా. ధారణం చేయాలా, ధ్యానం చేయాలా, సమాధి స్థితిలో. ఇవి ఈ 8 ప్రతిరోజు చేస్తేనే యోగా చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే యోగా చేస్తున్నావా అంటే యోగా అంటే ఒకటి ఆసనాలు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏదో రోజు పొద్దులేచా 4-5 ఆసనాలు చేసేస్తామో నేను రోజు యోగా చేస్తున్నానండి. కరెక్టే. చాలా మందికి అపోహ ఏంటంటే యోగా అంటే ఆసనాలు అని. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం చేస్తున్నారా? మెడిటేషన్ చేయాలా? ఆసనాలు వేయాలా? సరైన ఆహారం తీసుకోవాలా? యమనియమాలు పాటించాలా? ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ సమత్వమైన బుద్ధిలోకి రావడం అనేది, సమాధి స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. సో బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మన శరీరం చెప్పాను కదా, మన శరీరం పంచభూతాలతో తయారైంది. ప్రతిరోజు మనం దీన్ని ఛార్జింగ్ చేసుకోవాలా కదా. ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకోవాలి. ఎలాగైతే మన సెల్ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకుంటున్నామో ప్రతిరోజు, అట్లానే ఈ శరీరాన్ని కూడా ఛార్జింగ్ చేసుకోవాలి. 5 రకాలుగా చేసుకోవాలి చెప్పాను కదా. గాలిని ఛార్జింగ్ చేసుకోవాలా, ఆకాశాన్ని ఛార్జింగ్ చేసుకోవాలా, భూమిని ఛార్జింగ్ చేసుకోవాలా, అన్నిటిని పంచభూతాల్ని ఛార్జింగ్ చేసుకుంటాం. ఛార్జింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మెయిన్ బ్యాలెన్సింగ్ ద ఎలిమెంట్. అన్ని ఎలిమెంట్ని బ్యాలెన్స్ అవడం అనేది జరుగుతుంది. ప్రాణాయామం చేస్తాం అనుకోండి, ఆ ఎయిర్ ఎలిమెంట్ అనేది మన శరీరంలో బ్యాలెన్స్ అవుతుంది. అన్ని ఒక్కొక్కటి మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, స్పేస్ ఎలిమెంట్ బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు అర్త్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ చేసినప్పుడు ఫైర్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ అవుతుంది. సో బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు యోగా అంటేనే బ్యాలెన్సింగ్. యోగా చేయడము అంటే దానికి యోగం కూడా ఉండాలి. అందరూ ఎవరు పడితే దానికి రాదు. అందుకే యోగం ఉండాలా అంటారు. యోగం ఉండాలంటే అర్థం ఏంటంటే యోగం ఉండాలా. ఆ యోగం ఉన్నప్పుడు ఆ శరీరాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అదే యోగా. యోగా అంటేనే అది, అంతకు మించి ఇంకేం లేదు. బ్యాలెన్సింగ్ ఆల్ 5 ఎలిమెంట్స్. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం ప్రాణాయామ చేస్తాం చూడండి. ఇవి ఏమవుతుంది, మన శరీరంలో ఈ ఎలిమెంట్స్ ఒక్కోసారి పెరిగిపోతూ ఉంటాయి, ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటాయి. అర్థమవుతుంది కదా. ఒక్కోసారి పెరిగిపోతాయి. పెరిగిన బాధే, తగ్గిన బాధే. పెరిగితే కొన్ని రకాల జబ్బులు వస్తాయి, తగ్గితే కొన్ని రకాల జబ్బులు వస్తాయి కదా. అర్త్ ఎలిమెంట్ పెరిగిపోతే కొన్ని జబ్బులు వస్తాయి, తగ్గిపోతే కొన్ని రకాల జబ్బులు వస్తాయి. అలాగా 5 కూడా 10 రకాలు ఉంటాయి అన్నమాట. అన్ని ఒకటి ఎక్కేవి కొన్ని, తగ్గితే కొన్ని. మనం చేసుకోవాల్సింది, మీరు ఏ డాక్టర్ దగ్గరికి చాలా రకాలుగా సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే యోగా ఆరోగ్యపరంగా మీరు ప్రాణిక్ హీలింగ్ అంటారు, రేఖీ అంటారు, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, న్యాచురోపతి, హోమియోపతి, మీరు ఏదైనా తీసుకున్న ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు చేసేది ఏం లేదు. ఏంటి పెరిగింది నీలో, ఎయిర్ ఎలిమెంట్ పెరిగిందా, ఫైర్ ఎలిమెంట్ పెరిగిందా, ఏదో చూస్తారు, దాన్ని సెటిల్ చేస్తారు అంతే. ట్రీట్మెంట్ అన్నీ అవే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో సిద్ధాంతాన్ని పాటిస్తారు, కానీ వాళ్ళు చేసేదంతా కూడా బ్యాలెన్సింగ్ ఆల్ ద ఎలిమెంట్స్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అందులో భాగంగా గాలి. మనం చేస్తున్నదంతా ఏంటి, ప్రాణాయామలో ఎయిర్ ఎలిమెంట్ ని మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాము. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, యోగా ఎవరు చేయాలి యోగా? చాలా మందికి అపోహ ఏంటంటే యోగా ఎవరు చేయాలంటే 60 years అయిపోయి రిటైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చునంట యోగా చేయాలంట. అప్పుడా చేసేది యోగా?
పుట్టిన తర్వాత నుంచి యోగా చేయడం మొదలెట్టాల. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మిస్ అయిపోయినాం. ఇది మన కల్చర్, ఇట్ ఇస్ అవర్ కల్చర్, ఇట్ ఇస్ నాట్ ఇదేదో ఒక సబ్జెక్ట్ కాదండి. యోగా ఇస్ నాట్ ఏ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అవర్ కల్చర్. కల్చర్ అంటే ఏంటి? సంస్కృతి అంటే సంస్కృతిలో జీవించాలి. ఆ కల్చర్ మనం చాలా మంది భారతదేశం నుంచి మనల్ని వేరు చేశారు. వేరు చేయడం అంటే వాళ్ళు వచ్చి దండయాత్ర చేసి వాళ్ళ బ్రిటిషర్స్ వచ్చారు, దాని ముందు ఎంతో మంది వచ్చారు, వాళ్ళు మన అందరు నాశనం చేశారు. ఓకే, అవన్నీ హిస్టరీ అయిపోయింది. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కదా. నువ్వేం చేస్తున్నావు? వాడేదో నీకు పెట్టి వెళ్ళిపోయాడు, దాన్ని వై యు ఆర్ ఫాలోయింగ్ దట్? నీ స్వాతంత్రం నీకు వచ్చింది కదా, ఉన్నావా? చేస్తున్నావా? లేదు. ఇంకా వాడిద ఇప్పటికీ ఏంటంటే వెస్ట్రన్ కల్చర్, వాడిదేదో గొప్ప అని వాడిని ఫాలో అవుతున్నా. భారతదేశ సంస్కృతిని మర్చిపోయినాం. ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారంటే మనం ఎంత ఇదిగా ఉన్నామో ఆలోచించాం. ఇట్స్ అవర్ కల్చర్. ఆ కల్చర్ లో జీవించడం చాలా 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 ముఖ్యం. సో కల్చర్ నేర్చుకోవడం మీరేం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇది చాలా సులభం. యోగాలో జీవించినంత సులభం ఇంకోటి లేదు అసలు. ఎందుకంటే కల్చర్ నువ్వు నేర్చుకోవాలా. సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలి. ఏదో సబ్జెక్ట్ అనుకో, ఎవరో దగ్గరికి వెళ్ళి లెక్కలు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి లెక్కలు నేర్చుకోవాలి. కల్చర్ నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే, గురువులతో పాటు ఉంటే చాలు. బీ విత్ ద గురు, ఆయన కల్చర్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మీరు మిమ్మల్ని తీసుకెళ్ళేది మద్రాస్ ట్రాన్స్ఫర్ అయింది, మద్రాస్ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు అక్కడ ఉండండి చాలు, 6 నెలల్లో మీరు మద్రాసే అయిపోతారు. అవునా కదా? ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వచ్చేస్తుంది, వాళ్ళ ఇది వచ్చేసి వాళ్ళ కల్చర్ వచ్చేసి దాంట్లో ఉంటే అది ఆటోమేటిక్గా మీరు దాంట్లో మౌల్డ్ అయిపోతారు. మీరు చేయాల్సింది అంటే ఆ కల్చర్లో ఉంటే చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ కల్చర్. ఓకే, సో ఈ బ్యాలెన్సింగ్ అన్నది చాలా 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 ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. దానికోసమే ఇప్పుడు ఇందులో భాగంగా ఇప్పుడు మీకు హౌ టు బ్యాలెన్స్ ఆర్ ఎయిర్ ఎలిమెంట్ అన్నది మీకు చెప్తాను. ముద్రలు ఉన్నాయి కదా, ముద్రల ద్వారా సెల్ఫ్ హీలింగ్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి. ఆక్యుప్రెషర్ అనేది ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఇదంటే ఆక్యుప్రెషర్ మీకు మీరే చేసుకోవచ్చు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన లేదు. మీరు ఒక 10 మందికి ట్రీట్ చెయ్యొచ్చు. అలాగే ఈ ముద్రా థెరపీ, ఎనర్జీ థెరపీ, ఇవన్నీ కూడా హీలింగ్స్ అన్నమాట. నీకు నువ్వు హీల్ చేసుకో. కావాలా నీకు ఫస్ట్ ఇంపార్టెంట్, నీకు నువ్వు హీల్ చేసుకోవచ్చు. అన్నీ నేర్పిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు ఇంకా మీరు హీల్ చేసుకోవడమే కాదు, ఇంకో 10 మందికి కూడా నేను చేస్తానండి అని ముందుకు వస్తే రండి, ఐ గివ్ యూ ట్రైనింగ్. మీ చుట్టుపక్కల 10 మందికి దానికి చేయండి. పక్కన వాళ్ళు చేయడం పక్కన పెట్టండి, ముందు మీకు మీరు హీల్ చేసుకోవచ్చు కదా. యూ కెన్ హీల్ బై యువర్ సెల్ఫ్, యూ కెన్ బ్యాలెన్స్ ఎయిర్ ఎలిమెంట్ బై యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు చూద్దాం ఈ ముద్రా థెరపీ అంటే ఏంటి. అంటే ముద్ర ద్వారా పెరిగితే ఎలా తగ్గించుకోవాలా, తగ్గితే ఎలా పెంచుకోవాలా, ఏ ముద్ర దేనికి మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఇప్పుడు బ్రీఫ్గా ముద్రలు చెప్పేస్తాను. ఓకే, సో ఏ ముద్ర ఎందుకోసం ఉపయోగపడుతుంది అన్నది మీకు ఒక ఇది పెడతాను, డాక్యుమెంట్ పెడతాను, దాంట్లో చూడండి. ఓకే, సో చిన్న చిన్నవి వస్తాయి. మనం పని చేస్తున్నప్పుడు ఎనర్జీ హెచ్చుతగ్గులు ఉంటాయి. హెచ్చుతగ్గులు అవ్వకుండా ఉండదు, మళ్ళీ బ్యాలెన్స్ చేసేసుకుంటా ఉండాలి. మళ్ళీ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ మనం బ్యాలెన్స్ చేసేసుకుంటుంటాం. దానికోసమని ఈ ముద్రా ప్రాణాయామంలో ముద్రా థెరపీ సెల్ఫ్ హీలింగ్, నీకు నువ్వుగా హీల్ చేసుకునే పద్ధతులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే, సో ముద్రలు మనకు తెలుసు, అందుకే మీకు ముద్ర ప్రాణాయామ చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి ప్రాణాయామ కూడా ఎలా చేయాలో మీకు నేర్పించడం జరిగింది కదా. సో ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసు. పూరక కుంభక రేచక శూన్యకులు పాటిస్తూ నిదానంగా ఏవైతే చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రాణాయామ ఏదన్నా చేయండి. ఇప్పుడు ముద్రల ద్వారా ఎలాగా మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. 2 రకాలైన ముద్రలు 2 రకాలు ఉంటాయండి. ఏంటి అంటే ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 వేళ్ళు కూడా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క వేలు అండి. ఒక ఎలిమెంట్కి ఒక వేలు అంటే
ఇది మీరు చూసినట్లయితే ఇది ఉంగరం వేలు భూమి, ఇది భూమికి సంబంధించినటువంటి వేలు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాలకి ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క వేలు మనకి పనిచేస్తుంది అనమాట. అంటే హెచ్చు తగ్గులు చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఓకే, చూడండి ఎంత వండర్ఫుల్ అంటే అసలు సనాతన ధర్మం కానీ, ఆ సనాతన ఆ కల్చర్ కానీ, ఆ సబ్జెక్ట్ కానీ బ్యూటిఫుల్. అసలు ఎంత సింపుల్ చూడండి, మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. చూడండి మళ్ళీ చెప్తున్నాయి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఓకే, సో ఈ 5 కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా చాలా సులభం, మీరు కష్టపడాల్సిన పనిలే. భూమి అంటే మూలాధార చక్ర కిందన, భూమి అంటే మనం సీట్ కూర్చుంటాం కదా, మూలాధార చక్ర భూమి. ఓకే, అక్కడి నుంచే కదా మొత్తం సాలిడ్ అంతా బయటికి పోతుంది. మూలాధార భూమి, భూమి అంటే ఏంటి, కొద్దిగా హెవీగా ఉంటుంది. తర్వాత నీరు, కొద్ది పైకి వస్తే మీకు నీరు ఉంటుంది కదా, అక్కడే నీరు ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, నీరు బయటికి పోతుంది అక్కడి నుంచి. తర్వాత నాభి, అగ్ని, నాభిలో మనకు అగ్ని పుడుతుంది కదా, జనరేట్ అయ్యేది నాభిలో, అది అగ్ని. కొద్ది పైకి వస్తే ఊపిరితిత్తులు ఉండేది గాలి. తర్వాతది కంఠంలో ఉండేది ఆకాశం. అర్థమైందా? సో ఈ 5 కూడా చూడండి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏదన్నా మెయిన్, ఇప్పుడు అన్నం ఉడకాలనుకోండి, మనం ఒక వంట చేయాలనుకోండి, ఏంటి ముఖ్యమో అన్నీ ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, అన్నం ఉంది, పప్పు ఉంది, అన్నీ దీని దగ్గర ఉన్నాయి. కానీ అది ఆహారంగా తయారవ్వాలంటే అగ్ని కావాలి. అగ్నిని మనం అంటిస్తే అది ఆహారం కింద తయారవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ 4 అగ్నితో బ్యాలెన్స్ చేస్తామన్నమాట. మన అగ్నిని ఉపయోగించి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇది భూమి ఎలిమెంట్ని ఒకవేళ రెండిట్లో చెప్పాను కదా, పెరిగేది ఒకటి, తగ్గేది ఒకటి. పెంచడానికి అంటే ఆ ఎలిమెంట్ని పెంచడానికి ఏం చేయాలంటే అగ్ని దాంతో కలపాలా. ఈ అగ్ని ఉంది కదా, అగ్ని వేలు అంటే బొట్టన వేలుతో కలిపినప్పుడు అది పెరుగుతుంది, నొక్కి పెట్టినప్పుడు తగ్గుతుంది. ఓకే, రెండు రకాలైన ముద్రలు. ఒకటి పెంచడం ఎలాగా చూడండి. ఫస్ట్ ఇది ఏంటిది, భూమి ఎలిమెంట్, అర్త్ ఎలిమెంట్ ని పెంచాలి అంటే ఈ అగ్నిని తీసుకెళ్లి దీని మీద ఇలా పెట్టినప్పుడు అర్త్ ఎలిమెంట్ అంటే మన శరీరంలో అర్త్ ఎలిమెంట్ తగ్గితే పెరుగుతుంది. ఓకే, ఇది ఒక ముద్ర. ఓకే, అలాగే నీరు తగ్గింది పెంచాలి అంటే ఇది ముద్ర. చూడండి, మెయిన్ ఏంటంటే బటన్ వేలు టిప్పు, చికెన్ వేలు టిప్పు, ఇది కాన్స్టిపేషన్ కి చాలా మంచి ముద్ర. ఓకే, సో ఇది నీరుని మనం పెంచుతున్నాం అన్నమాట. గాలి, చిన్ ముద్ర, గాలిని పెంచే ముద్ర, అంటే ఎయిర్ ఎలిమెంట్ ని ఇంక్రీజ్ చేసే ముద్ర. ఇది ఆకాశ ముద్ర, ఇది పృథ్వీ ముద్ర, ఇది వరుణ ముద్ర, ఇది ఆకాశ ముద్ర. అర్థమైందా? సో ఇవి ముద్రలు. మళ్ళా చెప్తున్నాను చూడండి, దీంట్లో మనం ఏం చేస్తున్నాము, బొట్టన వేలు ద్వారా ఈ 5 ఎలిమెంట్స్ ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాము. ఇది ఒకటి చిన్ ముద్ర పేర్లు, తర్వాత ముద్ర పేర్లు కానీ దాని ఉపయోగాలు కానీ మీకు అన్ని కూడా ఆ దాంట్లో ఉంటాయి. ఓకేనా, మీరు ముందు చూడండి ముద్రలు, దాన్ని అర్థం చేసుకోండి సరిపోతుంది. చూడండి, ఇది ఒక ముద్ర, చిన్ ముద్ర, ఇది ఆకాశ ముద్ర, ఇది పృథ్వీ ముద్ర, ఇది వరుణ ముద్ర. అంటే 4 కలపడం ఒక్కొక్కటి ఒక ముద్ర.